బ్రేకింగ్ ను చూస్తున్నాం. ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు ఊరట దక్కలేదు. చంద్రబాబు బెయిల్ సిఐడి కస్టడీ పిటిషన్లు ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సిఐడి పిటిషన్ వేయగా బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు తరఫు లాయర్లు పిటిషన్ వేశారు. దీంతో ఇరు వర్గాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు బెయిల్ కస్టడీ పిటిషన్ను కొట్టివేసింది. దీంతో బాబుకు బెయిల్ వచ్చే అవకాశం లేనట్లుగా తెలుస్తోంది. ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు ఊరట దక్కలేదు. చంద్రబాబు బెయిల్ సిఐడి కస్టడీ పిటిషన్లను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సిఐడి నోటిఫికేషన్ వేయగా బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు తరఫు లాయర్లు పిటిషన్ వేశారు. దీంతో ఇరు వర్గాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు బెయిల్ కస్టడీ పిటిషన్ను కొట్టివేసింది. దీంతో బాబుకు బెయిల్ వచ్చే అవకాశం లేనట్లుగా తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు హైకోర్టు షాక్నిచ్చింది. 3 కేసులకు సంబంధించి ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్లపై 2023 అక్టోబర్ 9వ తేదీ విచారణ చేసిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెల్లడించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు, అలాగే ఏపీ ఫైబర్ గ్రిడ్లో అవినీతి కేసు, అంగళ్ల కేసులో చంద్రబాబుపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక ఈ 3 కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయనకు ఊరట లభించలేదు. ఇక ఈ 3 కేసుల్లో చంద్రబాబును అరెస్టు చేయడానికి ఇప్పటికే ఏపీ సిఐడి పీటీ వారెంట్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. హైకోర్టు నిర్ణయం చంద్రబాబుకు వ్యతిరేకంగా రావడంతో ఇప్పుడు సిఐడి దాఖలు చేసిన పీటీ వారెంట్లపై కోర్టు ఎలాంటి తీర్పు వస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు హైకోర్టు షాక్ మీద షాక్లు ఇస్తుంది. 3 కేసులకు సంబంధించి ఏపీ హైకోర్టులో దాఖలు చేస్తున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్లపై 2023 అక్టోబర్ 9వ తేదీన విచారణ చేసిన న్యాయస్థానం ఆ మేరకు తీర్పు వెల్లడించింది. ఇక అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు, అలాగే ఏపీ ఫైబర్ గ్రిడ్లో అవినీతి కేసు, అంగళ్ల కేసులో చంద్రబాబుపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక ఈ 3 కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయనకు ఊరట లభించలేదు. ఇక ఈ 3 కేసుల్లో చంద్రబాబును అరెస్టు చేయడానికి ఇప్పటికే ఏపీ సిఐడి పీటీ వారెంట్లు సైతం జారీ చేసింది. ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. హైకోర్టు నిర్ణయం చంద్రబాబుకు వ్యతిరేకంగా రావడంతో ఇప్పుడు సిఐడి దాఖలు చేసిన పీటీ వారెంట్లపై కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.